నిజాంపట్నం హైస్కూల్లో 2000 నుంచి 2001 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మాజీ హెచ్ఎం ఆర్ఆర్సీ మోహన్ రావు, మాజీ ఎంఈఓ వెంకటేశ్వర్లరెడ్డి, తెలుగు పండిట్ మరక సుబ్బారావు, ప్రకాష్ రావు, ఉమామహేశ్వరరావు, మణికుమార్, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, పిడి వెంకటేశ్వరరావు, మోహన్, కరీముల్లా తదితర గురువులు పాల్గొన్నారు. నేను చేస్తున్న పని గొప్ప పని అయినా నేను చేస్తున్న పని ఎడల నాకు గౌరవం ఉండాలా. వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పడానికి సిగ్గుపడాలా? వ్యవసాయదారుడు లేకపోతే మన చేతి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితే లేదు. ఏ పని చేసినా మనం చేస్తున్న పనికి గర్వించాలి. ఆ పని ఎడల మనం గౌరవభావం కలిగి ఉండాలి. అంతేగాని ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి రావటానికే కొంతమంది ఇబ్బంది పడినట్టుగా నేను భావించి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఏమి మనం చేసే పని, ఏ పని చేస్తున్నా సరే అది మన కుటుంబ పోషణ కోసమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే పనే చేస్తున్నాం. అంతేగాని జేబులతో దొంగతనాలు చేస్తున్నామంటే సిగ్గుపడాలి, లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నామంటే సిగ్గుపడాలి. సిగ్గుపడే పని ఏం చేయట్లేదు కదా. కాబట్టి ఎందుకు అలా ఫీల్ అవుతారు? మనం చేస్తున్న పని ఏదైనా సరే అది మనకే కాదు, ఇక్కడ ఉన్న అందరూ గౌరవిస్తాం. ఇప్పుడు మీ బ్యాచ్కి నాకు చిన్న సూచన వచ్చేమో, కొంతమంది మంచి స్థితిలో ఉండుంటారు, కొంతమంది వాళ్ళతో పోల్చుకుంటే అంత ఉన్నత స్థితిలో ఉండకపోవచ్చు. సహజం అది సమాజంలో. ఉన్నత స్థితిలో ఉండి ప్రక్కవారికి ఏదైనా సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఒక లిఫ్ట్ ఇవ్వచ్చు, మంచిదే. లిఫ్ట్ ఇవ్వడం అంటే కేవలం ఆర్థికంగానే కాదు, మంచి మాట ద్వారా ఇవ్వచ్చు, మంచి సలహా ద్వారా ఇవ్వచ్చు. వారి బిడ్డలను మంచిగా చదివించుకునే విషయంలో సహకరించి ఏదో ఒక రూపంలో నిజంగా అవసరత ఎక్కడుందో దాన్ని గుర్తించి ఆ అవసరతను తీర్చడం కోసం మీరు ఇవ్వగలిగిన లిఫ్ట్ ఇవ్వండి. మీతో కలిసి చదువుకున్న బిడ్డలు ఏదైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళని ఒకసారి పలకరించండి. ముందు వారి అవసరతలు ఏమైనా ఉంటే గుర్తించండి, వాటిని తీర్చే ప్రయత్నం చేయండి. ఇదేదో కేవలం ఆర్థికంగానే అభిప్రాయం వద్దు. రకరకాలుగా మనం వారి లిఫ్ట్ చేసి వారు కూడా ఉన్నత స్థితికి వెళ్ళటానికి, ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా బెటర్గా జీవించడానికి అవకాశాలు ఉంటాయి.